హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకు తోటకూరతో పకోడీ చేసి చూపించబోతున్నాను. ఇది చూపించడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఇంట్లో పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, కొంతమంది ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు అన్నమాట. కానీ ఆకుకూరలు తినడం అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా అవసరం. సో ఇలా పకోడీ చేసివ్వండి, ఖచ్చితంగా తిని వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని బలపరుచుకుంటారు. లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా తోటకూరని బాగా క్లీన్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన తోటకూరకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం, పావు కప్పు శనగపిండి, 3 స్పూన్స్ వరిపిండి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి గట్టిగా కలుపుకోవాలి. నీళ్లు జాగ్రత్తగా వేసుకోవాలి. ఏమాత్రం ఎక్కువ వేసినా పిండి పలచగా అయిపోయి పకోడీలు వేయడానికి సులువుండవు. ఇప్పుడు బాండీలో నూనె వేసి కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత పిండిని నూనెలో వేసి వేయించుకోవాలి. ఆకుకూరల్లోకెల్లా తోటకూర చాలా ప్రత్యేకం. ఈ తోటకూర ఉపయోగాల గురించి ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాం. ఆ వీడియో లింక్ ఈ వీడియో చివరిలో ఇస్తాను, అక్కడి నుంచి చూసేయండి. చూసారా, ఇలా ఎర్రగా వచ్చిన పకోడీలను తీసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చక్కనైన రుచితో పాటు ఆనందమైన ఆరోగ్యం కూడా మీ సొంతం. ఇదేనండి ఈరోజు రెసిపీ. తప్పకుండా చేసి చూడండి. రేపు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.